మహాశివరాత్రి రోజున తప్పక చేయాల్సిన ఈ 8 దానాలు మహాదేవుడు ప్రసన్నుడవుతాడు, మీ అదృష్టం మారవచ్చు. నమస్కారం మిత్రులారా, మీరు చూస్తున్నారు మిత్వేవ్స్. భారతీయ సంప్రదాయాలు, పౌరాణిక కథలు మరియు ఆధ్యాత్మిక రహస్యాలను సులభమైన భాషలో వివరిస్తున్న వేదిక. మహాశివరాత్రి అనేది ఆత్మశుద్ధి, సాధన మరియు కరుణకు అంకితమైన మహాపర్వం. ఈ పవిత్ర రాత్రిలో భక్తులు తమ అంతరంగంలోని అంధకారాన్ని విడిచిపెట్టి భగవాన్ శివుని చైతన్యంతో ఐక్యం కావడానికి ప్రయత్నిస్తారు. శివునిని ఆశుతోషుడు అని అంటారు. ఆయన భావానికి త్వరగా ప్రసన్నుడవుతాడు. ఆ భావాన్ని దానం మరియు సేవ రూపంలో వ్యక్తపరచడం అత్యుత్తమ మార్గం. శాస్త్రాల ప్రకారం మహాశివరాత్రి రోజున చేసిన దానం అనేక రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. మహాశివరాత్రి రోజున శ్రేష్టంగా భావించే దానాలు ఏవి? 1. అన్నదానం, జీవనాధారం. అన్నాన్ని బ్రహ్మతో సమానంగా భావిస్తారు. బియ్యం, గోధుమలు, పప్పులు లేదా వండిన ఆహారాన్ని దానం చేయండి. ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం శివకృప పొందడానికి అత్యంత సులభమైన మార్గం. ఎందుకంటే స్వయంగా మహాదేవుడు భిక్షాటన రూపంలో కూడా పూజించబడతాడు. 2. జలదానం, శివునికి అత్యంత ప్రియమైన దానం. జలదానం మహాశివరాత్రి యొక్క అత్యంత పవిత్రమైన మరియు ప్రభావవంతమైన దానంగా భావించబడుతుంది. శివలింగానికి శుద్ధ జలంతో అభిషేకం చేయడం, దాహంతో ఉన్నవారికి నీరు త్రాగించడం లేదా నీటి పాత్ర దానం చేయడం. ఆలయం, రహదారి లేదా ప్రజాప్రదేశాల్లో నీటి సౌకర్యం ఏర్పాటు చేయడం. నీరు జీవనానికి మూలం. శివుడు నీలకంఠుడు, ప్రపంచ విషాన్ని కూడా తనలో ధరిస్తాడు. అందువల్ల జలదానం చేయడం వల్ల మానసిక శాంతి లభిస్తుంది. జీవితంలోని అడ్డంకులు శాంతిస్తాయి. పితృదోషాలు మరియు గ్రహదోషాల శమనానికి సహాయపడుతుందని నమ్మకం. 3. పాలు, పెరుగు మరియు నెయ్యి దానం. శివలింగ అభిషేకం తరువాత పాలు లేదా నెయ్యిని దానం చేయండి. అవసరమైన పిల్లలు మరియు వృద్ధులకు పాలు ఇవ్వడం విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఈ దానం ఆరోగ్యం మరియు మనస్సు స్థిరత్వంతో సంబంధం కలిగి ఉంటుంది. 4. వస్త్రదానం, రక్షణ మరియు గౌరవానికి ప్రతీక. శుభ్రమైన బట్టలు, దుప్పట్లు లేదా షాల్లు. సాధువులకు, వృద్ధులకు లేదా పేదవారికి దానం చేయండి. వస్త్రదానం జీవితంలో స్థిరత్వం మరియు రక్షణను ఇస్తుంది. 5. ధనదానం, శ్రద్ధ మరియు సామర్థ్యానికి అనుగుణంగా. ఆలయాలు, గోశాలలు, ఆసుపత్రులు లేదా పేద కుటుంబాలకు. ఆడంబరం మరియు అహంకారం లేకుండా. ధనదానం వల్ల ఆర్థిక అడ్డంకులు తగ్గుతాయని విశ్వాసం. 6. పూజా సామగ్రి దానం. బిల్వపత్రం, పండ్లు, పువ్వులు, దీపం, నూనె. బిల్వపత్రం భగవాన్ శివునికి అత్యంత ప్రియమైనది. దాని దానం త్వరగా ఫలితాన్ని ఇస్తుంది. 7. గోసేవ మరియు గోదానం. ఆవుకు పచ్చి గడ్డి, బెల్లం లేదా నీరు ఇవ్వడం. గోశాలలో సేవ చేయడం. గోసేవను శివకృపను పొందడానికి సులభమైన మరియు ప్రభావవంతమైన సాధనంగా భావిస్తారు. 8. సేవాభావం మరియు జ్ఞానదానం. మందులు, పుస్తకాలు, విద్యా సామగ్రి. ఎవరికైనా నిస్వార్థంగా సహాయం చేయడం. సేవాభావంతో చేసిన దానమే అత్యుత్తమ దానం అని చెప్పబడింది. మహాశివరాత్రి రోజున చేసిన దానం శుద్ధమైన మనస్సుతో, నిజమైన భావంతో, కరుణతో చేసినప్పుడే సంపూర్ణమవుతుంది. గుర్తుంచుకోండి, భగవాన్ శివునికి భోగం కాదు, భావమే ప్రియం. మనము ఎవరి దాహాన్ని తీర్చినా, ఆకలిని తొలగించినా లేదా బాధను తగ్గించినా అదే నిజమైన శివారాధన. ఈ వీడియో మీకు జ్ఞానవర్ధకంగా అనిపిస్తే మిత్వేవ్స్ ఛానల్ ను లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. హర హర మహాదేవ.